కార్తీక్ దీపం సీరియల్ 4th జూలై ముగిసే సమయానికి కార్తీక్ ఫైల్స్ పట్టుకుని జోష్న దగ్గరికి వస్తాడు. ఏంటి బావా ఇవి అని అడుగుద్ది జోష్న. ఫైల్స్ అని కార్తీక్ అంటాడు. అది చూస్తేనే అర్థమవుతుంది అని జోష్న అంటుంది. అర్థమైతే ఎందుకు అడగడం అని కార్తీక్ అంటాడు. స్టోర్ రూమ్లో పెట్టవలసిన ఫైల్స్ నా ముందు ఎందుకు పెట్టావు బావా అని అడుగుతుంది జోష్న. హలో మేడం, ఇవి స్టోర్ రూమ్లో పెట్టవలసిన ఫైల్సే, మీరు స్టడీ చేయవలసిన ఫైల్స్ అనేసి కార్తీక్ అంటాడు. ఇన్ని ఫైల్స్ స్టడీ చేయాలా? నా వల్ల కాదు అని జోష్న అంటుంది. మీ వల్ల అవుతుందా కాదా అనేవి నాకు తెలియదు మేడం, మీ లేడీ బాస్ CEO గారు చెప్పమన్నారు, చెప్పాను అంతే అని చెప్పేసి కార్తీక్ అంటాడు. చేస్తారో లేదో అది మీ ఇష్టం, గుర్తుంది కదా, CEO గారు చెప్పిన పని చేయకపోతే పెద్దసారి వేరే పనిష్మెంట్ ఇస్తారు అనేసి కార్తీక్ అంటాడు. చేస్తానని జోష్న అంటుంది. తప్పుతుందా? నేను ఇంకా ఒక వారం రోజులు ఇదే పని అనేసి జోష్న అంటుంది. అంత లగ్జరీ టైం మనకు లేదు డిఏ గారు అనేసి కార్తీక్ అంటాడు. నేను చెప్పినవన్నీ చేసి రేపు ఉదయాన్నే పెద్దసారికి ఇవ్వాలంట, ఇది CEO గారి ఆర్డరా అని చెప్పేసి కార్తీక్ అంటాడు. వినాల్సిన అవసరం నాకు లేదు అని జోష్న అంటుంది. ఓకే, పెద్ద మేడం గారు చేయనంటున్నారని పెద్ద సార్తో చెప్తాను, డైరెక్ట్గా ఆయనే చూసుకుంటారు అని అంటాడు. ఆగవయ్య బాబు అని జోష్న అంటుంది. చెయ్యను అన్నాను కానీ చేస్తాను, అసలు ఇంతవరకు చేయడం నా వల్ల అవుతుందా అనేసి జోష్న అంటుంది. అవుతుంది మేడం అని కార్తీక్ అంటాడు. ఎన్నాళ్ళు మేము ఎక్కువ వర్క్ చేసాము అనేసి దోమలు తిరగడం కన్నా పీనాడు వర్క్ చేశారా అనేసి అంటుంది. ఇప్పుడు అవసరం రెండు వచ్చాయి కదా అని జోష్న అంటుంది. చచ్చినట్టు చెయ్యాల్సిందే కదా అని జోష్న అంటుంది. మీ గ్రానీ కలిసి మీ ఆవిడ కలిసి నా మీద ఈ రకంగా పాత పగలని తీర్చుకుంటున్నారా అని జోష్న అంటుంది. అంత లేదమ్మా, ఆ లిస్టు చాలా పెద్దది. నిజంగా నీ మీద పగ తీర్చుకోవాలి అంటే బాలరాజు గారి గురించి సుమిత్ర అతతో ఎప్పుడో చెప్పేవాడిని కార్తీక్ అంటాడు. చెప్పలేదు అంటే మారడానికి నీకు ఒక అవకాశం ఇచ్చినట్టు అని కార్తీక్ అంటాడు. నా మీద నీకు దీపకి ఏదో సింపతి ఉన్నట్టు బిల్డప్ పెట్టకండి బావా, మీ అవకాశం కోసం చూస్తున్నారని జోష్న అంటుంది. అవకాశం దొరికిన రోజు నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని జోష్న అంటుంది. తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పట్టడం చాలా మంచిది, లేదంటే దీపని పుట్టినప్పుడు మీ నాన్నమ్మ ఎక్కడైతే వదిలేసిందో నిన్ను అక్కడికే తీసుకెళ్ళవలసి వస్తుందని కార్తీక్ అంటాడు. కార్తీక్ జోష్నకి షాక్ ఇవ్వడంతో జోష్న ఆశ్చర్యపోయి కార్తీక్ ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.